जय हे भारत भाग्य विधाता जय हे। అందరి కోసం వానమేఘం దాచుకోదు తన కోసం సూర్యకాంతి అందరి కోసం చంద్రజ్యోతి ఎరగదు ఏ స్వార్థం ఒక్కరికైనా మేలు చేస్తే లోకమంతా మేలు జరిగేను ఒక్కరికైనా హాని చేస్తే లోకమంతా హాని కలిగేను మారాలంటే అందరి కోసం వానమేఘం దాచుకోదు తన కోసం సూర్యకాంతి అందరి కోసం చంద్రజ్యోతి ఎరగదు ఏ స్వార్థం ఒక్కరికైనా మేలు చేస్తే లోకమంతా మేలు జరిగేను ఒక్కరికైనా హాని చేస్తే లోకమంతా హాని కలిగేను సహనంలో గాంధీజీ సహనంలో నేతాజీ సహనంలో గాంధీజీ సహనంలో నేతాజీ మారాలంటే మారాలంట నువ్వే సమాజం మారాలంటే ముందు మనం మారాలని గుర్తు చేస్తూ అన్ని మనమే మార్పు మనతోనే సాధ్యమవుతుంది మనం మారితేనే సమాజం మారుతుందని మంచి ప్రదర్శనగా నిరూపించారు. అయితే ఇక తర్వాత జ్యోతి కాన్సెప్ట్ స్కూల్ మన ముందుకు వస్తున్నారు వాళ్ళ ప్రదర్శన అందించడానికి. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది.
చేసే ప్రతి పనుల్లోనూ, మీ చదువులోనూ, ప్రతి విషయంలోనూ బాధ్యతగా ఉండాలి. అదే దేశభక్తి. ఆ దేశభక్తిని మీరు ఒక సింబాలిక్ గా ఇక్కడ ఈ రోజు మనం ప్రకటించుకుంటున్నాం. మనం జాతీయ పతాన్ని ఎగరేసి జనగణమన పాడుతూ మన దేశభక్తిని మనం చాటుకుంటున్నాం. జ్యోతి కాన్సెప్ట్ స్కూల్ వాళ్ళు ప్రదర్శన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. స్టార్ట్ ద మ్యూజిక్. అందులోని అందరు బాలబాలికలు, వారి ఉపాధ్యాయులు శ్రీ కట్టేడు గౌరనాయుడు, ఎగరేయుదమా జాతి పతాకం,
స్వాతంత్ర్యం కోసం పోరాడిన యోధులను స్మరించుకుందాం. ప్రజల ప్రగతికి శాస్త్ర సాంకేతికతను అందించిన శాస్త్రవేత్తలను పూజించుకుందాం. మన కార్యక్రమంలో అత్యంత ముఖ్యమైన ఘట్టానికి మనం చేరుకున్నాం. ఇప్పుడు మనకి ఇక్కడికి వచ్చిన ముఖ్య అతిథులు పతాకావిష్కరణ గావిస్తారు. ఇప్పుడు మీరందరూ కూడా నిశ్శబ్దంగా మీరున్న స్థలం మీరు లేచి నుంచోండి. చాలా క్రమశిక్షణగా ఉండాలి. మీ చేతిలో ఉన్న జెండాలను ఎట్టి పరిస్థితుల్లో కింద పడేయద్దు. మీ చేతిలో జెండాలు అలాగే ఉంచి మీరున్న ప్లేసుల్లో లేచి నిలబడండి. నిశ్శబ్దంగా ఉండాలి, క్రమశిక్షణతో ఉండాలి. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ముఖ్య అతిథులు నల్గొండ పార్లమెంట్ సభ్యులు గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, అలాగే వారితో పాటు అతిథులు ఉన్నారు ఎమ్మెల్సీ భారతి రాజ్యానాయక్ గారు, చీఫ్ విప్ శాసన మండలి, మిర్యాలగూడ శాసనసభ్యులు జోలకంటి రంగారెడ్డి గారు, మిర్యాలగూడ ఆర్టీఓ శ్రీనివాసరెడ్డి గారు, మిర్యాలగూడ డిఎస్పీ ధారా కలిత్ గారు, మిర్యాలగూడ మున్సిపల్ కమిషనర్ రాంబాబు గారు, అలాగే మిర్యాలగూడ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తిప్పన విజయసింహారెడ్డి గారు. వీళ్ళందరూ జాతీయ పతాకం దగ్గరికి చేరుకున్నారు ఆల్రెడీ. నల్గొండ పార్లమెంట్ సభ్యులు గుత్తా సుఖేందర్ రెడ్డి గారిని జాతీయ పతాకావిష్కరణ చేయాల్సిందిగా కోరుతున్నాం. చిల్డ్రన్ మీరందరూ నిశ్శబ్దంగా ఉండాలి. సైలెంట్. Salute. మీరందరూ అక్కడే మీ స్థానంలో నుంచి ఉండండి. అయితే ముఖ్య అతిథుల్ని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. నల్గొండ పార్లమెంట్ సభ్యులు గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, అలాగే ఎమ్మెల్సీ భారతి రాజ్యానాయక్ గారు, చీఫ్ విప్ శాసన మండలి, మిర్యాలగూడ శాసనసభ్యులు జోలకంటి రంగారెడ్డి గారు, మిర్యాలగూడ ఆర్టీఓ శ్రీనివాసరెడ్డి గారు, అలాగే మిర్యాలగూడ డిఎస్పీ ధారా కవిత గారు, మిర్యాలగూడ మున్సిపల్ కమిషనర్ రాంబాబు గారు, మిర్యాలగూడ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తిప్పన విజయనరసింహ గారు, అలాగే కార్మిక శాఖ రాష్ట్ర డైరెక్టర్ రాయపూడి భవానీ గారు, డిప్యూటీ డిఈఓ రామరెడ్డి గారు. ఇప్పుడు మన కార్యక్రమంలోనే ముఖ్య ఘట్టానికి మనం చేరుకున్నాం. మన జాతీయ గీతాన్ని జనగణమనని మనందరం కలిసి ఒకే గొంతుతో పాడబోతున్నాం. మీరందరూ నిశ్శబ్దంగా ఉండాలి. మీరు ఎక్కడెక్కడ నుంచున్నారో అక్కడే నిశ్శబ్దంగా ఉండి క్రమశిక్షణతో ఉండాలి. ఇది మన జాతికి మనం ఇచ్చే గౌరవం. ఇది నేను 3 నెంబర్లు లెక్కిస్తాను. వెంటనే మీరు జనగణమన పాఠం స్టార్ట్ చేయాలి. రెడీ? 1 2 3 స్టార్ట్. జనగణమన అధినాయక జయ హే భారత భాగ్య విధాత పంజాబ సింధ్ రాట మరాఠ ద్రావిడ ఉత్కల గంగా వింధ్య హిమాచల యమునా గంగా ఉజ్జల జలధి తరంగా తవ శుభ నామే జాహే తవ శుభ
కానీ మీరంతా ఎక్కడెక్కడ ఉన్నారో ఎక్కడెక్కడ కూర్చున్నారో అక్కడే మీ ప్లేసుల్లో క్రమశిక్షణతో కూర్చోవాలి. మనకు వచ్చిన అతిథులు కాసేపు మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడతారు. ఆ తర్వాత కల్చరల్ యాక్టివిటీస్ కొనసాగుతాయి. ఇప్పటి వరకు రాని వాళ్ళు, ఇక్కడ వెయిట్ చేసే వాళ్ళు తొందరపడద్దు. ఇక మొదటిగా మిర్యాలగూడ ఆర్టీఓ గారు శ్రీనివాసరెడ్డి గారు మిమ్మల్ని ఉద్దేశించి జనగణన ప్రాధాన్యం గురించి మనతో మాట్లాడబోతున్నారు. అందరికీ నమస్కారము. జనగణమన గీతానికి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా గత సంవత్సర కాలంగా మరి ఎన్టీవీ వారు నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమం వివిధ ప్రాంతాలు తిరిగి ప్రత్యేకంగా యువతలో, విద్యార్థుల్లో, ప్రజలలో దేశభక్తి చాటడానికి, జాతీయ స్ఫూర్తి పెంపొందించడానికి ఈ కార్యక్రమం వారు నిర్వహిస్తున్నందుకు ముందుగా వారందరికీ ఎన్టీవీ టీవీ వారికి అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి పెద్దలు ఎంపీ గారు, ఎమ్మెల్సీ గారు, వేదిక పైన ఉన్నటువంటి ఇతర పెద్దలు, ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ రచించినటువంటి ఈ జనగణమన గీతం మొట్టమొదటిసారిగా 1911లో డిసెంబర్ 27 నాడు భారత జాతీయ కాంగ్రెస్ సభలో మొట్టమొదటిసారిగా పాడడం జరిగింది. మరి ఆనాటి నుండి ఈనాటి వరకు ఏ అధికారిక కార్యక్రమం జరిగినా అందులో ఈ గీతాన్ని ఆలపించడం జరుగుతుంది. మరి జాతీయ ఉద్యమ సమయంలో మరి మనం వేదిక పైన చూస్తున్న ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి కటౌట్లో చూసినటువంటి ఈ జాతీయ ఉద్యమ నాయకులను స్ఫూర్తిగా తీసుకొని మనమందరము ముందుకు వెళ్లాల్సిందిగా కోరుతున్నాను. 1911లో జాతీయ కాంగ్రెస్ సభలో ముందుగా వందే మాతర గీతాన్ని ఆలపించి ఆ తర్వాత సభా కార్యక్రమాలు నిర్వహించుకొని చివరిగా ముగింపుగా ఈ జాతీయ గీతాన్ని, జనగణమన గీతాన్ని ఆలపించడం జరిగింది. అయితే మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత 1950లో జనవరి 24 అంటే అప్పటికి మన రాజ్యాంగం అమల్లోకి రాలేదు. జనవరి 26 నాడు మనకు రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. దానికంటే ముందు 2 రోజుల ముందుగా అంటే జనవరి 24, 1950న ఈ జాతీయ గీతాన్ని అధికారికంగా మన రాజ్యాంగ సభచే మనం అడాప్ట్ చేసుకొని మరి ఈనాటి వరకు కూడా జాతీయ గీతంగా మనం దీన్ని పాడుకుంటున్నాం. ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేయడం ఏమిటంటే, ముఖ్యంగా విద్యార్థులకు దీన్ని ఒక జాతీయ స్ఫూర్తిగా తీసుకొని నీతి నిజాయితీతో మెలగాల్సిందిగా కోరుతూ, మరి చదువు పట్ల శ్రద్ధ వహించి బాగా చదువుకొని మీరందరూ కూడా ఉన్నత శిఖరాలకి అధిరోహించాలని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించినటువంటి ఎన్టీవీ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. థ్యాంక్ యూ సార్. మీ సహాయ సహకారాలతోనే మేము ఇంత విజయాన్ని సాధించగలుగుతున్నాం. ఇక మిర్యాలగూడ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తిప్పన విజయసింహారెడ్డి గారిని 2 నిమిషాలు మాట్లాడుతూ కోరుతున్నాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఎన్టీవీ వారికి, మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన
గౌరవనీయులు పెద్దలు మన పార్లమెంట్ సభ్యులు సుఖేందర్ రెడ్డి గారికి, మన గౌరవనీయులు మన ఎమ్మెల్సీ చీఫ్ విప్ గారు భారతీ రాజ్యనాయక్ గారికి, వేదిక మీద ఆశీర్వదించిన పెద్దలందరికీ, ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి, ఇంకా అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన చిన్నారులందరికీ కూడా నా ఆశీస్సులు మరి తెలియజేస్తూ ఈ కార్యక్రమం మరి చాలా మహత్తరమైన కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు మేము గర్వపడతా ఉన్నాం. ఇది జాతీయ గీతాన్ని మనం మననం చేసుకునే విధంగా ఈ మూవన్న జెండా కింద అందరూ సమైక్యంగా ఉండి అందరూ సమగ్రంగా మన భారతదేశాన్ని రక్షించుకునే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నందుకు ఎల్లప్పుడూ ఈ జనగణమన గీతాన్ని మనం స్మరించుకునే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ దీని వెనుక మన భారతీయ మరి జాతి సమగ్రతను కాపాడుకునే దానికి అందరూ మరి సమైక్యంగా ఉండాలని, మన ప్రాంతాన్ని మన భారతదేశాన్ని మనం కాపాడుకునే విధంగా ఉండాలని చెప్పి నేను కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి నా హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ సార్. ఇక మన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నల్గొండ పార్లమెంట్ సభ్యులు గుత్తా సుఖేందర్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఎన్టీవీ ఆధ్వర్యంలో మన దేశం మన గీతం కార్యక్రమంలో భాగంగా మిర్యాలగూడ పట్టణ కేంద్రంలో నిర్వహిస్తున్నటువంటి ఎన్టీవీ వారికి, వారి చైర్మన్ నరేన్ చౌదరి గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి సోదరిమణి గౌరవ శాసన మండలి చీఫ్ విప్ భారతీ రాజ్యనాయక్ గారికి, గౌరవ మాజీ శాసనసభ్యులు మార్కెట్ కమిటీ చైర్మన్ తిప్పన విజయసింహారెడ్డి గారికి, ఆర్డీఓ గారికి, వేదిక మీద ఉన్నటువంటి మిత్రులందరికీ, ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి వివిధ పాఠశాలల విద్యార్థులకు, అదేవిధంగా పాత్రికేయ సోదరులకు, నిర్వాహకులకు పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలను, నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఒక జాతీయ స్ఫూర్తిని పురిగొల్పేటువంటి విధంగా ఎన్టీవీ ఆధ్వర్యంలో జాతీయ గీతాన్ని, మన జనగణమన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా విద్యార్థి లోకంతో పాటు మారుమూలలున్నటువంటి ప్రతి ఒక్క పౌరునికి దేశభక్తిని రేకెత్తించే విధంగా, ప్రోత్సహించే విధంగా, ఉత్సాహపరిచే విధంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు మనం అందరం కూడా భారతదేశ వాసులుగా, భారత పౌరులుగా గర్వపడేటువంటి విధంగా మరి ఈరోజు మన జాతి సమైక్యతను కాపాడుకునేదానికి, దేశ సమగ్రతను కాపాడుకునేదానికి, దేశం ఒక అత్యుత్తమమైనటువంటి ప్రపంచంలోనే ఒక శక్తి కలిగినటువంటి భారతదేశాన్ని మనం రూపొందించుకునేటువంటి విధంగా ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు మరి నల్లగొండ జిల్లాకే కాదు, ఈరోజు తెలంగాణ ప్రాంతానికి కూడా ఆనాడు స్వతంత్రం 1948లో భారతదేశానికి 47లో వస్తే మరి ఈ నల్లగొండ జిల్లా నుంచే విప్లవ కిల్లాగా ఉన్నటువంటి ఈ జిల్లా నుంచే మరి తెలంగాణ సాయుధ పోరాటం ప్రారంభమై మరి నిజాం రాజరిక వ్యవస్థ నుంచి ప్రజాస్వామ్య వ్యవస్థలోకి 48 సెప్టెంబర్ 17న తెచ్చుకున్నటువంటి ఘనత కూడా మన ప్రజలది, మన పౌరులది అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ మరి మన జాతీయ గీతాన్ని ఎంతవరకైతే అంతవరకు ముందుకు తీసుకుపోయి మన జాతి సమైక్యతను కాపాడుకుని భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పుకునేటువంటి విధంగా మనం అందరం కూడా గర్వపడేటువంటి విధంగా ముందుకు పోవాలని చెప్పి మరి ఈ కార్యక్రమాన్ని మరి ప్రతి ప్రాంతంలో నిర్వహిస్తూ ఇటు జిల్లా కేంద్రంలో రెవెన్యూ డివిజన్లో నిర్వహిస్తున్నటువంటి ఎన్టీవీ వారిని మరొకసారి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్. జై హింద్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక ఇక్కడ పార్టిసిపెంట్స్ అందరికీ కూడా సర్టిఫికెట్లు ఇష్యూ చేయడం జరుగుతుంది. ఎన్టీవీ మన దేశం మన గీతం తరపున సర్టిఫికెట్స్ ఇవ్వడం జరుగుతుంది. అయితే మొదటగా ఇప్పుడు వచ్చిన ముఖ్య అతిథిని జి మౌనిక గారికి సర్టిఫికెట్ ఇష్యూ చేస్తుందిగా కోరుతున్నాం.
ఇక తర్వాత సీత, రమ్య, సాయి చరణ్, మౌనిక శృతి, వీళ్ళకే కాదు ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు అందరికీ మీ స్కూల్ తరఫున మీకు సర్టిఫికెట్స్ రావడం జరుగుతుంది. ఎన్టీవీ అందరికీ సర్టిఫికెట్ ఇష్యూ చేయడం జరుగుతుంది. ఎన్టీవీ మన దేశం మన గీతం. అలాగే నెక్స్ట్ పార్టిసిపెంట్స్ కూడా సిద్ధంగా ఉండండి. ఈ కార్యక్రమం అయిన తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు కూడా కొనసాగుతూనే ఉంటాయి. థ్యాంక్ యూ సార్. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఎన్టీవీ మన దేశం మన గీతం కార్యక్రమానికి హాజరైనందుకు ఎన్టీవీ టీం తరఫున మీకు ధన్యవాదాలు చెబుతున్నాం. తర్వాత అభ్యాస్ స్కూల్ సిద్ధంగా ఉండండి మీ కార్యక్రమం. చైతన్య టెక్నో స్కూల్ దేశీ రంగేలంటూ మన ముందుకు రాబోతున్నారు.